Hey guys, hello, welcome back to Village Boy Rider Shiva YouTube channel. I am Shiva. Welcome back to my channel. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో ఏం చెప్పాలో నాకు ఏం అర్థం కావట్లేదు. నేనైతే తమిళనాడు రైడ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ దానికోసం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తున్నావు, ఎంజాయ్ అని చెప్పేసి చాలా మంది అన్నారు అనమాట. చాలా మంది కామెంట్స్ పెట్టారు అండ్ చాలా మంది అన్నారు. అంటే కొంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసిన చాలా మందికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అనమాట. నేను ఇంకా ఎలా చెప్పాలో కూడా తెలియదు. చాలా మంది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకైతే ఇంకా పేర్లు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. అంటే మధ్యలో ఒక పేరు వదిలేసినా కూడా నేను హర్ట్ అవుతాను, వాళ్ళు కాదు, నేను హర్ట్ అవుతాను. సో అందుకే పేర్లు చెప్పట్లేదు. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నాకు గుర్తున్నారు. నేను వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటా కూడా. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇంకా ఎంత చెప్పినా సరిపోదు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నేనైతే ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి ట్రిప్కి అయితే వెళ్ళలే. నేను ఒక సక్సెస్ అవ్వాలని చెప్పి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట ఈ తమిళనాడు రైడ్కి అయితే. అండ్ సిటీ 110X మీద ఎవడెళ్ళాలనుకుంటాడు చెప్పండి, ఎంజాయ్ చేయాలనుకున్నాడు. నేను ఖర్చు పెట్టిన డబ్బుల్లో ఫ్లైట్కి మహా అయితే గోవాకి వెళ్ళడానికి మహా అయితే ఒక 7,000 అవుద్దేమో. నేను ఖర్చు పెట్టింది 1,30,000 ఖర్చు అయింది. సో ఫ్లైట్ వేసుకొని వెళ్ళడానికి మహా అయితే ఒక 7,000 ఖర్చు అవుద్దేమో. రిటర్న్ ఫ్లైట్కి కూడా సేమ్ అవుద్ది, ఇంకొక 1,000-2,000 పెరగచ్చు. ఫ్లైట్ టికెట్స్కి ఒక 17,000 వేసుకోండి. గోవా వెళ్ళి మహా ఖర్చు పెడితే ఇంకొక 20,000 వేసుకోండి. మహా అయితే 40,000-50,000 తేలిపోద్ది నాకు ఫుల్గా ఎంజాయ్ చేసి రావడానికి. అంటే నేను చెప్తున్నా, ఎంజాయ్ చేయడానికి అయితే నేను వెళ్ళలేదు, కష్టపడడానికి వెళ్ళాను. కష్టపడ్డాను. సిటీ 110X ఒక 100cc బండి వేసుకొని కష్టపడడానికి నేను వెళ్ళాను. అండ్ మధ్యలో తగిలిన దెబ్బలు కూడా గట్టిగా, అంటే నేను స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా దెబ్బలు తగిలాయి. మనీ పరంగా కూడా నాకు స్టార్టింగే ఒక వార్నింగ్ లాగా అనమాట. స్టార్టింగే ఒక గట్టి దెబ్బ తగిలింది. తర్వాత వెళ్ళిన తర్వాత మొబైల్ పోయింది, బ్లూటూత్ పోయింది, అండ్ ఇంకా మోటో వ్లాగింగ్ కెమెరా పోయింది. వర్షానికి తడిసిపోయి కెమెరా పోయింది అనమాట. అది కూడా రిపేర్ చేయించాలి. అండ్ ఫైనల్గా రిటర్న్ వచ్చేటప్పుడు ల్యాప్టాప్ పోయింది. ఇంకొకటి బాక్స్ అనమాట, అది మ్యూజిక్ బాక్స్, బ్లూటూత్ స్పీకర్, అది పోయింది. చివరికి ఇది కూడా పోయింది. ఇది ఎలా జరిగిందంటే, మొత్తం అంతా అయిపోయింది, ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ నల్లజర్లు వచ్చాం. నల్లజర్లు మా పిన్నాలు ఇంటి దగ్గర స్టే చేసాం ఈవినింగ్ వరకు. ఇంటి దగ్గర ఏంటంటే మా అమ్మ వాళ్ళు యాత్రలకు వెళ్ళారు, టెంపుల్స్ యాత్రలకు వెళ్ళారు అనమాట. మా చెల్లి ఒక్కతే ఉందని చెప్పేసి నేను రిటర్న్ వచ్చేస్తున్నా. ఎలాగైనా వెళ్ళిపోవాలి, ఈరోజు నైట్కి అయినా వెళ్ళిపోవాలి అని చెప్పేసి వచ్చేస్తున్నా. ఇంకా వచ్చేస్తున్నప్పుడు నల్లజర్ల మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఈవినింగ్ వరకు ఉన్నా. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి తర్వాత మా ఫ్రెండ్ రాజమండ్రిలో మా ఫ్రెండ్ని కలిసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి బీచ్ రోడ్డు, ఉప్పాడ బీచ్ రోడ్ నుంచి వస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 2 అయిపోయినట్టుంది. ఉప్పాడ దాటేసరికి 2 అయిపోయినట్టుంది. దాటేసిన తర్వాత అది ఏ ఊరో నాకు ఐడియా లేదు. సడన్ గా బైక్ మీద వెళ్తుంటే అంటే రోడ్డు పక్క నుంచి అది, అంటే ఊరావు అనమాట, ఎవరిది కాదు, అది ఊర్లో అలా వదిలేశారు. అది రోడ్డు సైడ్ నుంచి నడుచుకొని వెళ్తుంది. మేము దాని పక్క నుంచి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోతుంటే సడన్ గా ఈ సైడ్ నుంచి వెళ్తున్న ఆవు ఒకసారి దాని బుర్ర ఇలా విసిరింది అనమాట ఈ చెస్ట్ మీదకి. అంటే ఇలా వెళ్ళిపోతున్నావు ఈ చెస్ట్ మీదకి విసిరింది. దాని ఎంటుకలు కూడా ఇంకా వేసుకున్న కోట్ మీద ఉన్నాయి. సో అది కూడా మీకు పెడతాను. ఇక్కడ గుద్దింది అనమాట. అది విపరీతమైన పెయిన్. అంటే 1 డే పోలేదు, ఒక 2 days పట్టింది అది తగ్గడానికి. ఊపిరి తీసుకోవడానికి కూడా నాకు చాలా ఇదైంది అనమాట. సో అది గుద్దిన తర్వాత ఇంకా వెనక పడిపోయి ఇంకేం గుర్తులేదు. ఇక్కడ హెడ్ మీద కూడా ఇంజురీ అయింది.
సో బ్లడ్ పోవడం వల్ల నాకు ఇంకే మైకులు లేదు. సో వెనక్కి పడిపోయాను. తర్వాత ఏమైందంటే చెయ్యి ఎలా ఇరిగిందో తెలీదు, బోన్ అయితే ఫ్రాక్చర్ అయిపోయింది, ఇరిగిపోయింది. ఇప్పుడు ప్లేట్ వేసారు, స్టిచెస్ పడ్డాయి అనమాట. అవన్నీ పిక్స్ పెడతాను. సో అది ఇంతకీ ఈ వీడియోస్ పెట్టకపోవడానికి రీజను ఇదన్నీ నేను చెప్పాలనుకున్నా. బట్ ఏంటంటే మా పేరెంట్స్ ఇక్కడ లేరు, బయట యాత్రలకు వెళ్ళారు అనమాట. అక్కడి నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడతారని చెప్పేసి నేను అసలు వీడియోస్ కానీ ఏమీ పోస్ట్ చేయలేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి రీజన్ అదనమాట. సో ఇంకా చెప్పాలి, మాటలు రావట్లేదు. ఇక్కడ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నాతో వచ్చిన అబ్బాయికి ఆ తమ్ముడికి ఏం కాలేదన్నమాట. ఇక్కడ అంటే మేజర్ పెద్దవి ఏం కాలేదన్నమాట. చిన్న చిన్నవి కొట్టుకున్నాయి. ఇక్కడ ఒకటి కొట్టుకుంది కంటి దగ్గర, అది కూడా ఈ పక్క సైడ్కి అనమాట. ఇంకా కంటికి ఏం కాలేదు. అండ్ మోకాల దగ్గర ఒకటి కొట్టుకుంది. సో చిన్నవి కొట్టుకున్నాయి అనమాట, చిన్నవి. సో వాడైతే సేఫ్గా బయటపడ్డాడు. నాకు అదొకటి హ్యాపీ, ఇంకేం లేదు. నాకు ఏదైనా సరే పర్వాలేదు, ఆడికొక్కటి కొంచెం వాడికి ఏం కాలేదు. నేను అదొక్కటే హ్యాపీ ఫీల్ అయ్యాను, ఇంకేం లేదు. లెగిసిన తర్వాత వాడికి ఏం కాలేదు చూస్తే, మేజర్గా అసలు ఆ పెయిన్ అవి ఏం కాలేదన్నమాట. కౌకు దెబ్బలు, అది కూడా ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పాడు. ఆ కౌకు దెబ్బ 2 రోజుల్లో తగ్గిపోయింది. ఇంజక్షన్లు అవి చేయించాను, స్కానింగ్లు అవి చేయించి మొత్తం డాక్టర్ని అడిగాను ఏమైనా అయిందా ఏంటి అసలు చెప్పండి అని చెప్పేసి అడిగితే స్కానింగ్ అది తీయించి ఏం కాలేదు, చిన్నవి గీరుకున్నవి వాటికి డ్రెస్సింగ్ అది చేసి పెట్టారనమాట. ఇంజక్షన్లు ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంటికి తీసుకొచ్చి ఒక 2-3 డేస్ అది మా మామయ్య అంటే ఆర్ఎంపీ డాక్టర్ అనమాట, ఇంజక్షన్లు అవి చేస్తారు. యాక్చువల్లీ పడిపోయిన తర్వాత నేను అసలు ఎవరికి ఫోన్ చేయలేదు. అంటే నాకు అంత లేదు, మైకం లేదు. నేను చాలాసేపు పడుకుని పోయిన తర్వాత లెగిసాను అనమాట. లెగిస్తే ఈ లోపు వీడు ఫోన్ చేసినట్టున్నాడు, వీడు మా చెల్లి వాళ్ళకి ఫోన్ చేసినట్టున్నాడు. సో మా చెల్లి వాళ్ళు మా మామయ్య వాళ్ళకి చెప్పేశారు. సో నేను అప్పటికి లెగిసి ఇంకా అది క్లచ్ అది ఇరిగిపోయింది. ఆ ఊరు వాళ్ళు కొంచెం చాలా బాగా హెల్ప్ చేశారు. క్లచ్ అది నేను లెగిసేటప్పటికి కట్టేసి ఉంచారు అనమాట. ఇంకా అంతమించి బైక్ అయితే ఫ్రంట్ అది డ్యామేజ్ అయ్యింది, అవి చూపిస్తాను. ఫ్రంట్ డూమ్ అది డ్యామేజ్ అయిపోయింది, ఆ క్లచ్ ఒకటి ఇరిగిపోయింది, అది కట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఆ బ్యాగ్ది శాడిల్ బ్యాగ్స్ది ఒక స్ట్రిప్ అయితే తెగింది అనమాట, ఒకటే తెగింది. సో మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నా అలా పెట్టేసాం. అక్కడే మ్యూజిక్ బాక్స్ అక్కడే పడిపోయింది ఎక్కడో. ఇంకా అవేం తెలీదు, ఫోన్ కూడా తెలియదు నాకైతే. అసలు ఫోన్ ఉందా పోయిందా లేకపోతే మిగతా ఇవేం తెలియదు నాకు. ఓన్లీ ఆ శాడిల్ బ్యాగ్స్ అది పెట్టేసుకున్నాం. వాడిని అడిగాను ఇది అంతా ఓకేనా అని చెప్పేసి అడిగితే ఆడైతే కొంచెం మెలకుగా ఉన్నాడు అనమాట. నేనైతే పడుకుని పోయి ఉన్నాను, నాకు ఇంకా మైకేం లేదు. ఆడు మెలకుగా ఉన్నాడు. సో ఆడికి అంతా తెలుసు. సో అన్నీ ఉన్నాయి కదా అంటే ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. అక్కడే మ్యూజిక్ బాక్స్ పడిపోయింది అనమాట, అది మర్చిపోయినట్టున్నాడు. సో ఇంకా అది పోయింది. ఇంకా మొత్తం చాలా ఐటమ్స్ పోయాయి అన్నీ. అంటే ముందు వచ్చేటప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కొన్ని పోతా వచ్చాయి అనమాట. సో అలా అక్కడైతే ఫ్రంట్ డ్యామేజ్ అయిపోయింది బైక్కి. ఇంకా సరే నాకంతా నార్మల్గానే ఉంది అప్పటికి. మొత్తం మైండ్ అంతా వర్క్ అవుతుంది. అప్పటి వరకు నేను ఇంకా మైకం లేదు, పడుకొని పోయాను. ఇంకా లెగిసిన తర్వాత నాకు అంతా వర్క్ అవుతుంది, బ్రెయిన్ అది వర్క్ చేస్తుంది, అంతా బాగుంది. సో అయితే బండి ఎక్కు వెళ్ళిపోదాం, హాస్పిటల్కి వెళ్దాం ఫస్ట్ అని చెప్పేసి డైరెక్ట్ అంటే తునికి 30 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. ఆ చుట్టుపక్కల మేము పడ్డ ఏరియా చుట్టుపక్కల అదంతా నార్మల్ చిన్న విలేజ్లు అనమాట. అసలు అక్కడ హాస్పిటల్స్ కానీ ఏమి ఉండవు అక్కడ. సో డైరెక్ట్ తుని ఒక హాస్పిటల్, నాకు తెలిసిన హాస్పిటల్. ఇంతకుముందు నాకు ఈ హ్యాండ్ ఇరిగితే, సో హ్యాండ్ అంటే ఇక్కడ చిన్న బోన్ ఇరిగితే సో అదే హాస్పిటల్కి వెళ్ళాను. అంతకుముందు మా డాడీని కూడా అక్కడికే తీసుకెళ్ళాను. ఆ హాస్పిటల్ నాకు ఐడియా ఉంది. ఇంకా డైరెక్ట్ అదే హాస్పిటల్కి తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చేసి ఓపీ అది రాయించి, అంటే మా మామయ్య వాళ్ళు అప్పటికే కాల్ చేశారు, ఎక్కడ ఉన్నారు ఏంటి ఏమైంది అది ఇది అని చెప్పేసి. మా మామయ్య వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు వీడు ఆల్రెడీ ఫోన్ చేసి మా చెల్లి వాళ్ళకి చెప్పాడు కాబట్టి, సో వాళ్ళు కాల్ చేసి ఏమైంది ఏంటి ఎక్కడ ఉన్నారు అని అడిగితే అంతా బాగానే ఉంది, వచ్చేస్తున్నాను నేను బైక్ వేసుకొని, మీరు ఎవరు రావద్దు అని చెప్పేసి అనమాట. ఇంకా లెగిసి అప్పటికి హ్యాండ్ ఇంకా పనిచేయట్లే, ఇది ఇంకా ఈ వేళ్ళు కూడా కదలట్లేదు, చాలా కష్టంగా ఇంకా పెయిన్తో కదులుతున్నాయి. ఇంకా
ఈ హ్యాండ్ అయితే ఈ మధ్యలో మొత్తం స్వెల్ అయిపోయి పెయిన్ వచ్చేస్తుంది, ఇంకా కదలట్లేదు హ్యాండ్ అయితే, ఆల్మోస్ట్ ఇంకా కదలట్లేదు. సరే ఇంకా ఎలా అయినా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకొని బండి తీసి ఎక్కి వెళ్ళిపోదాం, ఏం కాదు నాకు బాగానే ఉంది అని చెప్పేసి అన్నాను. ఆడికి తెలియదు కదా హ్యాండ్ ఎలా ఉంది అలా ఉంది పెయిన్ ఉంది అని చెప్పేసి. సో ఎక్కి వెళ్ళిపోదాం బాగానే ఉంది అంతా అని చెప్పేసి చెప్పాను. సో ఆడు ఎక్కేసాడు. ఎక్కిన తర్వాత ఇంకా ఈ చెయ్యి కదలట్లేదు అసలు, ఆ క్లచ్ పట్టుకుందామన్నా కదలట్లేదు. ఇంకా కదలకపోయినా అదే బలవంతంగా ఇంకా క్లచ్ పట్టుకొని ఇంకా ఒకటే అలా స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత నుంచి ఇంకా సింగిల్ హ్యాండ్ అనమాట, ఇంకా క్లచ్ మీదకి వెళ్ళాలి చెయ్య, ఇంకా ఒక గేర్ వేసుకొని స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి ఇంకా సింగిల్ హ్యాండ్తో అలా తుని వరకు తోలుకొని వచ్చేసాను అనమాట. బండి తోలుకొని వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళాం. ఈ లోపు అంటే ఓపీ అది తీసుకున్నాను, ఇద్దరికి ఓపీ తీసుకొని ఫస్ట్ ఎక్స్రే తీయించేద్దాం, ఇద్దరికి స్కానింగ్ ఎక్స్రే తీయించేద్దాం అని చెప్పేసి. సో ఇంక ఓపీ రాయించేసి లోపలికి వెళ్ళి ఇంకా పడుకుని పోయాను నేను. ఇంకా ఈ చెయ్య అసలు కదలట్లేదు. ఇంకా పడుకున్న తర్వాత ఈ లోపు మా మామయ్య వాళ్ళు వచ్చారనమాట. మా మామయ్య వాళ్ళు వచ్చి ఉన్నారు మాతో. వాళ్ళు ఎంతకీ తీసుకెళ్ళట్లేదు అని చెప్పి వేరే దగ్గర తీసుకెళ్ళిపోతాం అని అంటే ఆ సిస్టర్ అప్పుడు తీసుకెళ్ళారు లోపలికి. తీసుకెళ్ళి స్కానింగ్ ఎక్స్రే అది తీశారు. తీసి బోన్ ఇరిగిపోయిందని చెప్పారు. చెస్ట్కి గుద్దింది కదా ఆవు, సో దానికి పర్లేదు, అది కౌకు దెబ్బ, తగ్గుతుంది ఒక 1 వీక్లో అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత దీనికి కట్టు వేసారు అనమాట, సిమెంట్ కట్టు. అప్పుడే ప్లేట్లు వేయకూడదు, ఇది బోను ఇలా ఉన్న బోను ఇరిగిపోయి ఇలా పైకి వస్తుంది అనమాట, ఇలా ఉంది. సో అప్పుడే ప్లేట్ వేయకూడదు, ఇప్పుడే కదా తగిలింది, కొద్దిగా నార్మల్ అవ్వండి, ఒక 1 or 2 daysలో రండి వేద్దామని చెప్పేసి కట్టేసారు, సిమెంట్ కట్టేసి వెళ్ళిపోమన్నారు ఇంటికి. వీడికి ఎక్స్రే అది తీసిన తర్వాత పర్లేదు, ఆ అబ్బాయికి ఏం అవ్వలేదు, చిన్న చిన్న గీసుకున్నాయి కౌకు దెబ్బలు, ఏం ప్రాబ్లం లేదు ఆ అబ్బాయికి అయితే అని చెప్పేసి అన్నారు. అప్పుడు కొంచెం నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత వాడికి డ్రెస్సింగ్ అది చేయించేసి ఇద్దరు మామయ్యలు వచ్చారనమాట. వాళ్ళిద్దరు తీసుకెళ్ళిపోయారు ఇంటికి. ఇంటికి వచ్చేసిన తర్వాత 2 days తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ఆరోగ్యశ్రీ ఉంటుంది అనమాట. సో హ్యాండ్ ఆరోగ్యశ్రీ ద్వారా అవుతుందా లేదా అని చెప్పేసి కనుక్కొని మాట్లాడి ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారనమాట. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు టెస్ట్లు అవి చేయించడానికి అంటే ఎక్స్రే, ఈసీజీ, 2Dకో సంథింగ్ ఏవో స్కానింగ్లు అవి చేయించాలంట. సో అవి చేయించుకొని రమ్మన్నారు. అవి చేయించేసుకుని అవి తీసుకొచ్చి ఆ రిపోర్ట్లు ఇస్తే వీళ్ళు ఆరోగ్యశ్రీకి అప్రూవల్ పెడతారన్నారు. అవి ఆ రోజు ఈవినింగ్ అవ్వలే, నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ డే అప్రూవల్ పెట్టారు. నెక్స్ట్ డే అప్రూవల్ పెట్టి మీరు ఇంటికి వెళ్ళండి మేము చెప్తాం అప్రూవల్ వచ్చిన తర్వాత అన్నారు. నెక్స్ట్ డే అప్రూవల్ పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఫోన్ చేశారు రమ్మని, ఈవినింగ్ 6:30 లోపు వచ్చి అడ్మిట్ అయిపోమని. ఈవినింగ్ అంటే దెబ్బ తగిలిన రోజు 1, 2, 3, 4వ రోజు అడ్మిట్ అయ్యనమాట. అంటే 4 రోజులు ఇంక ఇలానే ఉంది ఇది. అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవాలని చెప్తారు ఒక 2 days, నార్మల్ అయిన తర్వాత అప్పుడు చెయ్యాలి, అబ్నార్మల్గా ఉన్నప్పుడు చేయకూడదు అని చెప్పారు అన్నమాట. 4 days అయింది. ఆ తర్వాత వెళ్ళి జాయిన్ అయిపోమన్నారు, జాయిన్ అయిపోయాం. నెక్స్ట్ నైట్ 12 నుంచి అసలు ఏం తినకూడదు అని చెప్పేసి అన్నారు అన్నమాట. ఇంకేం తినలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమేమో ఏదో ఇచ్చారు, అంటే స్టమక్ మొత్తం క్లీన్ అయిపోవడానికి అనమాట. కింద పైప్ నుంచి అది ఇచ్చారు, అది పడతాను పక్కన. అది కింద మన పైప్లో పెట్టి లోపలికి స్క్వీజ్ చేస్తారన్నమాట. ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది. అది వెళ్ళిన ఒక 1/2 hourకి మొత్తం కడుపు అంతా క్లీన్ అయిపోద్ది, వాష్రూమ్ వచ్చేస్తుంది అనమాట. అయిపోయిన తర్వాత ఇది క్లీన్ చేయాలన్న హ్యాండ్, అంటే హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ మొత్తం క్లీన్ చేసేయాలన్నారు. ఇక్కడ నుంచి ఇదంతా హెయిర్ క్లీన్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 11:30కి ఇంజక్షన్లు అవి ఇచ్చారు ముందుగా. అవన్నీ ఇచ్చేసిన తర్వాత 11:30కి తీసుకెళ్లారు ఎక్కడికి, ఆపరేషన్ రూమ్కి తీసుకెళ్ళారు అనమాట. తీసుకెళ్ళి ఇక్కడ ఈ సర్కిల్ పాయింట్లో మీకు చూపిస్తాను. ఒక 20-30 సార్లు కూర్చుంటారు సూది, ఏంటి మొత్తం ఇవ్వడానికి అనమాట. హ్యాండ్ మొత్తానికి మొత్తం వస్తుంది దానివల్ల. ఆ సూది దింపి దాన్ని, అంటే ఇంజక్షన్ అది దింపి కరెక్ట్గా నరం ఉంటుంది, ఆ నరంకి తగిలిన తర్వాత మనకి షాక్ వస్తుంది అనమాట. జబ్బంతా
షాక్ వస్తుంది, కరెంట్ షాక్ కొట్టినట్టు వస్తుంది అనమాట ఆ నరానికి ఆ సూది తగలగానే. అది మనం చెప్పాలి, అంటే ఇలా షాక్ కొడుతుంది అని చెప్పేసి మనం చెప్పాలి. మనం చెప్పిన వెంటనే ఆ నరానికి మందు దింపుతారు అనమాట. సో మనం అంటే అలా అతను అలా గుచ్చుతూ ఉంటాడు, ఆ సూదిని అలా లోపల గుచ్చుతూ ఉంటే దేని తగిలిందో ఆ తగిలిన వెంటనే చెప్పాలి. ఆ తగిలింది అనగానే అతను గుచ్చుతున్నవాడు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకో, అక్కడ మందు పంపిస్తే అది పనిచేయదు. సో అతను గుచ్చేటప్పటికి నేను తగిలింది అని చెప్పేలోపు ఆ సూది మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయేది. అలా ఒక 20-30 సార్లు అలా గుచ్చి లోపల గుచ్చి అలా ఆడిస్తూ ఉండేవాడు అనమాట. ఒకసారి గుచ్చి ఆడించడం, మళ్ళీ ఇంకొకసారి గుచ్చి అలా ఆడించడం, అలా 20-30 సార్లు సూదిలో అయితే ఇక్కడ గుచ్చారనమాట. మీకు చూపిస్తాను, అది వీడియో తీసాను. అలా గుచ్చి ఫైనల్గా అయితే ఒక రేడియాలజీ రూమ్కి తీసుకెళ్ళి ఏంటో ఆమె రేడియాలజీ ఇది వచ్చి హీ అంటుంది. రేడియాలజీ రూమ్కి అయితే తీసుకెళ్లారు అనమాట. రేడియాలజీ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ అది పెట్టి అందులో అయితే కొద్దిగా తొందరగా అవుతుంది, కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు అని తీసుకెళ్ళి అప్పుడు గుచ్చేవాళ్ళు అనమాట. గుచ్చితే అప్పుడు చెప్పాను వస్తుంది, కరెంట్ వస్తుంది అని చెప్పేసి అంటే అప్పుడు మందు ఇచ్చారు. అలాగా ఒక 2 సార్లు 3 సార్లు ఇచ్చారు మందు, ఒకసారి కాదు. ఇచ్చిన తర్వాత అప్పుడు మొత్తం హ్యాండ్కి ఎక్కడానికి ఒక 1/2 అవర్ పట్టింది, హ్యాండ్ మొత్తం చచ్చుపడిపోవడానికి. ఆ తర్వాత లోపల ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి మొత్తం హ్యాండ్ ఇలా పడుకోమని దీనికేమో బీపీది పెట్టారు. ఇక్కడ ఏం చేశారంటే బ్లడ్ మొత్తం పోకుండా ఉండడానికి ఒక మిషన్ పెట్టారు అనమాట. అది కూడా సేమ్ బీపీ మిషన్ లాగా, బీపీ దానిలాగే ఇలా చుట్టేసి దాన్ని చుట్టూ వైర్ ఉంటుంది అనమాట. ఆ వైర్ టైట్ అయిపోద్ది. టైట్ అయిపోయి ఇక్కడ మొత్తం దీన్ని అలా ప్రెస్ చేసి పట్టుకుంటుంది. బ్లడ్ ముందుకి సర్క్యులేషన్ అవ్వదు, ఇంకా ఈ హ్యాండ్లోకి సర్క్యులేషన్ అవ్వదు. దాని ద్వారా బ్లడ్ పోదనమాట, ఆ మిషన్ అనమాట. అది బ్లడ్ పోకుండా ఇక్కడ ఆగిపోద్ది. ఇలా ఆపరేషన్ కోసేసి లోపల బోను ఇలా ఉన్న బోన్ని ఇలా సెట్ చేశారు. ఇలా సెట్ చేసి పైన ప్లేట్ వేసేసి 6 స్క్రూలు వేసి మళ్ళీ కుట్టేశారు అనమాట. ఆ ఆపరేషన్ గట్టిగా ఒక 1.5 అవర్ అంతా జరిగింది. నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను, వాళ్ళు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. నేను మానిటర్లో చూశాను అనమాట. అక్కడ స్కానింగ్ ఇది పెడతారు మానిటర్లో, మనకి వాళ్ళు చేసిన ఆపరేషన్ ఆ ప్లేట్ ఎలా ఉంది ఏంటి అనేది కనిపించేది. అది చూశాను అనమాట. చూసి వాళ్ళతో మాట్లాడుతూ అలా చేశారు, అంతా బాగానే అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చి ఐసీయూలో పడుకోబెట్టారు. నైట్ వచ్చేది పెయిన్, ఇంకా విపరీతమైన పెయిన్ అనమాట. అంటే నేను ఎంత పెయిన్ వచ్చినా నేను భరించేస్తాను అసలు. అంటే నాకు ఏడుపు అది రాదు, అది అంటే పదే ఇలా వచ్చేస్తుంది అని ఇలాగ అరవడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు, అంత నార్మల్గా ఉంటాను నేను. కాకపోతే లోపల పెయిన్ గట్టిగా వస్తుంది, సో అలా వచ్చేదనమాట. ఇంకా అది ఎలాంటి పెయిన్ అంటే విపరీతమైన పెయిన్, చచ్చిపోతామా అనేంత పెయిన్ అనమాట అది, అలాంటి పెయిన్. నైట్ అంతా వచ్చింది, నైట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ డే అంతా ఐసీయూలో ఉన్నా, సెలైన్లు ఎక్కుతూనే ఉన్నాయి. ఆ తర్వాత తీసుకెళ్లారు, జనరల్ వార్డ్ షిఫ్ట్ చేశారు. నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట జనరల్ వార్డ్ షిఫ్ట్ చేశారు. ఆ తెల్లవారి ఇంకా పెయిన్ తగ్గింది, కొంచెం పర్లేదు. అంటే ఆ ముందు రోజు నాకు అసలు నిద్ర పట్టలేదు నైట్ అంతా, చెయ్య బరువు ఎక్కిపోయేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మత్తు తగ్గడానికి ఎంత టైం పట్టింది, ఒక 6-7 గంటలు పట్టింది. అసలు ఇదంతా తిమ్మిరితో బరువు ఎక్కిపోయేది అనమాట చెయ్య. ఆ బరువు ఎక్కిపోయినప్పుడల్లా ఇలా పైకి అనుకుంటే కొద్దిగా బ్లడ్ ఏదో సర్క్యులేషన్ అయినట్టు అనిపించేది, కొద్దిగా ఫ్రీ అయ్యేది. అలాగా ఇంకా నైట్ అంతా నిద్రలేదు సరిగ్గా. తెల్లవారి ఫుల్ ఇంకా పెయిన్ కిల్లర్ ఇచ్చింది పెయిన్ కిల్లర్ ఇచ్చిన తర్వాత ఇంకా చెయ్యికి అంత బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు అని ఏం తెలియలేదు. సో ఇంకా అస్తమానం ఇలా పైకి లేపుకునే అవసరం లేకుండా ఇంకా అలా పెట్టేసుకుంటే సరిపోయింది. నిద్ర పట్టేసింది, ఇంకా పడుకుని పోయి తెల్లవారు లేచి బ్రష్ చేసుకుని ఇంకా ఆ రోజు అంతా ఉంచారు. ఆ రోజు డిశ్చార్జ్ చేయలేదు. ఆ రోజు అంతా ఉంచి చెకప్ చేసి సెలైన్లు ఎక్కించి ఫుడ్ వాళ్ళే ఇచ్చేవాళ్ళు, కానీ పప్పు అది ఇచ్చేవాళ్ళు. మరి డైట్ పప్పు తినకూడదని చెప్పారు, బట్ పప్పు కూడా ఇచ్చేవాళ్ళు. అదైతే నేను అవాయిడ్ చేస్తాను. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చేవాళ్ళే. మా సిస్టర్ ఒక్కతే కదా ఉంది. అప్పటికి
మర్చిపోయాను. ఈ ఆపరేషన్ జరిగింది ఇప్పుడు నా బర్త్డే రోజే, August 1st నా బర్త్డే రోజే నాకు ఆపరేషన్ జరిగింది అనమాట. మా మామయ్య వాళ్ళు అందరూ వచ్చారు. మా మామయ్య వాళ్ళు బాధపడ్డారు, ఏంటి నీకు అసలు ఈ బర్త్డే రోజు ఇలా ఆపరేషన్ జరగడం ఏంటి అని చెప్పేసి. మా బాబురామ అయితే ఏడ్చేసాడు, ఏంట్రా నీకు ఇలా అవ్వడం అని చెప్పేసి. మా మామయ్య వాళ్ళు అందరూ బాధపడ్డారు. మా మామయ్య వాళ్ళు బాగా వాళ్ళే చూసుకున్నారు అనమాట. హాస్పిటల్కి అది తీసుకెళ్ళి మా డాడీ మా మదర్ లేకపోయినా సరే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా బాపాల్లో నువ్వు అసలు ఏమి చెప్పవు, ఏమైనా తగిలినా కానీ ఏమైనా కానీ చెప్పవు, ఇక్కడ ఎవరు లేవనుకుంటున్నావు అది అనుకుంటే తిట్టేశారు శుభ్రంగా. ఏమో నాకు అలవాటు లేదు, అంటే ఏదైనా అయినా ఇంకా నేను ఒక్కడినే వెళ్ళి చూపించేసుకో అంటే నాకు అలవాటు లేదు. దేనికైనా ఫోన్ చేయడం అనేది నాకు అలవాటు లేదనమాట. ఏదైనా జరిగినా ఏదైనా అయినా ఫోన్ చేసి అలవాటు లేదు నాకు చిన్నప్పటి నుంచి. సో అలాగా ఫైనల్గా ఆ డే అంతా చెకప్ అయింది, మొత్తం చెకప్ చేసి. ఇంకొకటి చెప్పాలి మీకు, ఫస్ట్ స్టార్టింగ్ ఏమైందంటే క్యాన్లో ఎక్కిస్తారు కదా, సో దీనికి ఇక్కడ ఒక 3 సార్లు కూర్చారు, అలా దొరకలేదు నరం. ఈ సైడ్ని ఒక 2 సార్లు కూర్చారు, అక్కడ దొరకలేదు. ఫైనల్గా ఇక్కడ కూర్చారు అనమాట. ఇవైతే ఇంకా వాసిపోయినాయి. వాళ్ళకి ఏంటంటే నైట్ టైము మరి అంటే కొత్తగా వచ్చిన నర్సులు అయ్యి ఉండొచ్చు మేబీ. సో ఆ పెయిన్ల కన్నా ఈ సూదుల పెయిన్లు ఎక్కువైపోయేవి. అలా జరిగిందనమాట. నెక్స్ట్ డే ఇంకా ఈవినింగ్ డిశ్చార్జ్ ఇచ్చేసారు. ఈవినింగ్ ఏమైందంటే యాక్చువల్గా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మొత్తం డ్రెస్సింగ్ చేసి అప్పుడు పంపిస్తా అని చెప్పేసి అన్నారనమాట. డ్రెస్సింగ్ చేసి పంపిస్తా అన్న వాళ్ళు ఈవినింగ్ అయిపోయింది, ఇంకా అవ్వట్లే. ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే మా మామయ్య ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి వీళ్ళు ఇంకా వస్తానంటున్నారు ఆఫ్టర్నూన్ నుంచి వస్తానంటున్నారు కానీ ఎవరు రాలేదు, డ్రెస్సింగ్ కూడా చేయలేదు, పోనీ పంపించకపోయినా అని చెప్పేసి ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేయగానే వెంటనే వచ్చారు వాళ్ళు. వెంటనే వచ్చి డ్రెస్ ఓపెన్ చేశారు, ఇది కట్ అంతా ఓపెన్ చేసి డ్రెస్సింగ్ చేసి మొత్తం స్టిక్కర్ వేసారు అనమాట. స్టిక్కర్ వేసి ఇంకా హ్యాండ్ ఇలా తీయకూడదు, ఇలాగ ఉంచండి, ఆ కుట్లు ఇప్పేంత వరకు అది కూడా ఈ వేలు ఇలా ఆడిస్తూ ఉండమన్నారు. చెయ్యేమో ఇలా సాపండి అండ్ వేలు ఇలా ఆడిస్తూ ఉండండి, ఇలా కూడా అనండి అని చెప్పేసి అన్నారు. ముందు రోజు డాక్టర్ అయితే బాగానే చేశారు, మంచిగా మాట్లాడుతా బాగానే చేశారు. ఆపరేషన్ అయితే బాగానే చేశారు, మొత్తం బాగానే సెట్ అయింది బోన్ అయితే. మళ్ళీ ఆ ప్లేట్ 1 ఇయర్ తర్వాత తీయించేసుకోవాలన్నమాట. తీయించకపోతే మనకే ప్రాబ్లం అవుతుంది. 1 ఇయర్ తర్వాత కంపల్సరీ తీయించేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఈ ప్రాసెస్ అస్సలు నచ్చలేదు నాకు, ఎందుకంటే 3-4 days హాస్పిటల్లో ఉండాలి. పోనీ ఆ సూదులు ఒకసారి గుచ్చి 2 సార్లు గుచ్చినా పర్లేదు, ఒక 20-30 సార్లు గుచ్చుతున్నారు. ఇంకొకటి వచ్చేసి ఈ కుట్లు మానడానికి ఏమో చాలా టైం పట్టేస్తుంది. మనం అన్ని రోజులు ఒక దగ్గర కూర్చోవడం అంటే కష్టం. సో అదనమాట. సో ఆ ప్రాసెస్ అందుకే నాకు నచ్చలేదు. ఏదన్నా ఎంత బాధ అయినా సరే ఒక 1 dayలో తేలిపోద్ది, ఒక 2 గంటలు 3 గంటలో తేలిపోద్ది, మళ్ళీ మన పని మనం చూసుకోవచ్చు అనుకుంటే ఎంత బాధ అయినా భరించేస్తాను అనమాట నేను. సో అలాగా మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయించుకోవాలి 1 year తర్వాత. ఇలా జరిగిందనమాట. తమిళనాడు రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఒక 3 months వెయిట్ చేస్తే మళ్ళీ మనం స్టార్ట్ అయిపోవచ్చు. స్టార్ట్ అయిపోవడం ఏముంది, కుట్లు ఇప్పేస్తే మళ్ళీ అంటే ఎక్కువ రోజులు ఇంకా విలేజ్లోనే ఉండాలి. ఈసారి మన వీడియోస్ అన్ని విలేజ్ నుంచి వస్తాయి అన్నమాట. మన విలేజ్లో ఉన్న ప్లేసెస్, మంచి మంచి ప్లేసెస్, ఇంకా కుకింగ్ వీడియోస్ కానీ ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తాయి తొందరలోనే. కొంచెం ఒక 1 week అలా సెట్ అయిపోతే మళ్ళీ మనం వీడియోస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడెప్పుడు చేస్తానా అని నాకు ఉంది. బైక్ అది చూపిస్తాను మీకు. అది ఫ్రంట్ డూమ్ అది పోయింది, ఫోర్క్లు అవి బెండ్ అయిపోయాయి అనమాట. మిగతాదంతా రిమైనింగ్ పర్లేదు, బాగానే ఉంది. బ్యాక్ సైడ్ ఆ గార్డులు ఆ లగేజ్ వల్ల అది బాగుందన్నమాట. సో అది జరిగింది. అంటే నేనైతే ఫైనల్గా ఎంజాయ్ చేయడానికి వెళ్ళే, యూట్యూబ్లో సక్సెస్ అవుదాం అని చెప్పేసి ఈ రైడ్కి అయితే వెళ్ళా. ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, దీన్ని అయితే నేను వదలను. ఎన్ని దెబ్బలు తగిలినా ఇప్పటికి నేను మధ్యలో మనీకి చాలా ప్రాబ్లం వచ్చింది. మధ్యలో ఈ రైడ్కి వెళ్ళిన తర్వాత సగంలో రూమ్లు బయట ఉండిపోయి అప్పటికే చాలా కష్టపడి ఉంటాం అనమాట. అంటే ఎన్నో కిలోమీటర్లు జర్నీ చేసి ఉంటాం.
జర్నీ చేసి ఆ లగేజ్ అంతా ఒక రూమ్లో పెట్టుకొని కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కొద్దిగా మనీ కోసం అది ఇబ్బంది అయ్యేదన్నమాట. అంటే నాకు రావాల్సిన మనీ రాకపోవడం, కొన్ని ఇబ్బందులు సో అలా అవుతూ ఉంటాయి. సో అన్ని ఇబ్బందులు దాటుకొని వెళ్తేనే ఏదైనా సక్సెస్ అనేది సాధిస్తాం. సో అదైతే నాకు ఖచ్చితంగా ఉంది ఆ నమ్మకం. ఖచ్చితంగా మనం అయితే సక్సెస్ సాధిస్తాం. వదలను. నేనైతే సక్సెస్ అయ్యేంత వరకు అయితే నేను వదలను. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. అండ్ ఇంకేమైనా మర్చిపోయి ఉంటే నెక్స్ట్ వీడియోలో పెడతా. అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇది జరిగింది, దీనివల్ల అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.